ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు. డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పల. డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా. డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు, డబ్బు సంపాదించాలని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకో తెలుసా? తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది. ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప పైకి వచ్చి, కప్ప కాలెంతంటే ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది. ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది. అది ఏం చేసిందంటే, రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు. ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గికేలు తొలసగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దగారు. అలా ఏనుగు మీద వస్తున్నాడు. ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా, పక్కకి పో, ఇక్కడ నేను ఉన్నానని తెలీదా? ఇలా వస్తున్నావు? నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసని అడిగాడు, ఇదేంటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. పావలాకాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తి మాకు ఏం చేసింది? డబ్బాని పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు. భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు. నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు. ఈ భూమండలాన్నంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి ఈ జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి. అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే, డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు. రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా. ఒకడికి డబ్బుంది, వాడు కించిత్ కూడా పాడవలేదు. వాడు కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ, ఇదంతా పరమేశ్వరుడిచ్చింది, నాది